ఆయన చేతి వంటలో పూరి కూర ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామని ముందుగా ఆయిల్ వేసుకోవాలి. అక్కడ దగ్గర నుంచి పిల్లలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, 3 కేజీలు ఉల్లిపాయలు వేస్తాము. 2 దోశలు ప్లెయిన్ దోశ సార్, దోశలు కదా అయితే సార్ 2 దోశలు తర్వాత పసుపు వేసుకోవాలి. సరిపడంతా టేస్ట్ బాగుంటుంది అంతగా, కానీ మగ్గినట్టు ఉండాలి ఉల్లిపాయలు, అది గుర్తుపెట్టుకోండి. బంగాళదుంపల పేస్ట్ అంటే ఆ కర్రీ 2 విధాలుగా చేసుకోవచ్చు. కాకపోతే బాగా మెత్తగా చేసుకున్నట్టయితే అదొక ఫ్లేవర్ ఉంటుంది, దుంపలుగా వేసుకుంటే ముక్కలుగా వేసుకున్నట్టయితే అదొక ఫ్లేవర్ ఉంటుంది. మేము మెత్తగా చేసుకున్నాము. ఆల్రెడీ మా దగ్గర చేసి పెట్టుకున్న పోపు ఉంది కాబట్టి అది వేసేస్తాం. లేదంటే ముందుగా వేసుకోవాలి. మేము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాము. మసాలా, అది చికెన్ మసాలా, కసూరి మెంతి, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం గరం మసాలా, మేము కొంచెం తీసి పెట్టుకుంటున్నాం ఎందుకంటే మసాలా కోసం. మసాలా దోశ కోసం ఒకవేళ పూరి ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇది పూరి దాంట్లో కలిపేసుకోవచ్చు. కాకపోతే మసాలాకి మేము అటు తీసుకొచ్చాం. రెండు మగ్గులు దీంట్లో వాటర్ వేస్తాము. 3 వేసాము. అది అలా కొంచెం మగ్గిన తర్వాత శనగపిండి ఉంది కదా, అది కొంచెం వాటర్లో కలిపి, వాటర్లో ఎందుకు కలపాలంటే ముద్ర కలిపినా ఉంటుందని వాటర్లో కలిపి అది అది బాగా తిప్పేసి కలిపేసుకుంటుంది, తీసేసుకుంటుంది. అయిపోయింది. టేస్టీ పూరి కూర రెడీ. 100 ప్లేట్లు కాదు, 50 ప్లేట్ల దాకా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.
ప్రస్తుతానికి వాటర్ వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు కొంచెం మరగనిచ్చి దింపేసి